వైసీపీ అధినేత జగన్ పర్యటనలపై గుంటూరు జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు. పరామర్శల పేరుతో రాజకీయ అలజడి సృష్టిస్తారని ఆరోపించారు. ఉత్తరాంధ్ర పర్యటనలో కులాలు, మతాల అంశాలు ప్రస్తావిస్తూ ప్రజల మధ్య విభేదాలు పెంచే ప్రయత్నం చేస్తారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి, పరిశ్రమల ఏర్పాటు, యువతకు ఉపాధి అవకాశాల కల్పనే జనసేన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనితీరుపైన విమర్శలు చేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తల విషయంలో పోలీసులు భయపడే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరామర్శ పేరుతో రేపాగితే ఎల్లుండి మన రాష్ట్రం గర్వించే విధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ ని ప్రారంభించుకునేటటువంటి సందర్భంలో నిన్న ఉత్తరాంధ్రలో వాళ్ళ నాయకుడిని పరామర్శ అనే పేరుతో నిన్న జరిగినటువంటి సంఘటనలు, పరామర్శ అనే పేరుతో వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడం మరి ఆ వ్యక్తిని అంటే అసలు మీ ఎజెండా ఏంటి? పరామర్శిద్దామనేది మీ మనసులో ఉందా లేదా? అక్కడికి వెళ్ళి జైలు బయట ప్రెస్ మీట్ పెట్టి మళ్ళా కులాలు ఎత్తుతాడు. ఈయనకి తెలిసింది వెళ్ళే కులాలు, శవాలు తప్పితే ఇంకోటి ఉండదు. బీసీలను ఏ రకంగా చేస్తున్నారు, బీసీ నాయకుడు అంటే ఒకసారి వ్యత్యాసం చూడండి. పవన్ కళ్యాణ్ గారు నేరం చేసినాడికి కులం ఏంట్రా అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆ నేరస్తుల్ని కులాల వారీగా జనంలోకి చెప్పించే విధానం అంటే ఒక రాజకీయ నాయకుడికి ఏ లక్షణాలు ఉండాలి అనేది ఒకసారి గ్రహించండి, గమనించండి అని రాష్ట్ర ప్రజలను కోరు. మరి అంత ప్రేమ ఉండి అక్కడ దాకా వెళ్ళినటువంటి వ్యక్తి ఆయన పరామర్శించకుండా ఎందుకు వచ్చాడు అంటే, నిజంగా పరామర్శిద్దామని వెళ్ళవా? పరామర్శ పేరుతో వైజాగ్ నుంచి శ్రీకాకుళం వరకు బల ప్రదర్శన చేసి నాకింకా బలం ఉందని చూపించుకునేటటువంటి ప్రయత్నం చేసావా? ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్వశ్చన్లన్నిటికి కూడా ఆన్సర్ చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉందా ఆయన మీద? జనరల్ గా నాయకులు పరామర్శలకు వెళ్తారు, ఏదో వీళ్ళంటి దగ్గర బయలుదేరతారు, వాళ్ళ ఇంటికి వెళ్తారు, పరామర్శిస్తారు, ఏమన్నా ఉంటే అక్కడ ప్రశ్నలు మాట్లాడతారు, వచ్చేస్తారు. అది మనకు తెలిసినటువంటి పరామర్శలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సరే ఆయన ఎందుకు పరామర్శకి వెళ్ళాడు, పరామర్శ అసలు కరెక్టా కాదా అనేది ఒక సబ్జెక్ట్ అయితే, మరి పరామర్శించడానికి వెళ్ళినటువంటి వ్యక్తి వైజాగ్ లో ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత 6.5 గంటలు 2 గంటల ప్రయాణం ఉన్నటువంటిదని 6.5 గంటల ప్రయాణం తీసుకుని పరామర్శించకుండానే వెళ్ళిపోయిన తర్వాత ఇదే మాట్లాడినటువంటి ఆ బీసీ సామాజిక వర్గం కానీ, మరీ ముఖ్యంగా ఆ కులం వ్యక్తులు కానీ ఏ రకంగా ఆలోచిస్తున్నారు, ఏ రకంగా ఆలోచిస్తారో ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పేసి జనసేన పార్టీ తరఫున